తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే పొత్తులపై చర్చలు జరిపాయి. రెండు మిత్రపక్షాలు కలిస్తే 120 మంది సభ్యులు ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. సీఎంగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అటు ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకి అధినేత విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. టీవీకే నుంచి 108 మంది గెలిచారు. విజయ్ 2 స్థానాల నుంచి గెలిచినా ఒక్క ఓటే వేయగలరు. టీవీకే బలం 107 గానే లెక్కించాలి. కనీసం మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. సో ప్రస్తుతానికి 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మద్దతిస్తానని బహిరంగంగా ప్రకటించింది. టీవీకేతో కడుతున్న ఈ జట్టు ప్రభుత్వ ఏర్పాటుతో ఆగిపోదని, భవిష్యత్తులో 2 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేదాకా వెళ్తుందని కాంగ్రెస్ ప్రకటించింది. స్థానిక ఎన్నికలతో పాటు లోక్సభ, రాజ్యసభ ఎన్నికలలోనూ ఈ పొత్తు కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. టీవీకేకు మద్దతు ఇవ్వబోమని అన్నా డీఎంకే స్పష్టం చేసింది. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు టీవీకే నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మొత్తం ఎమ్మెల్యేల పేర్లు ఇవ్వకపోవడంతో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర పూర్తి జాబితా కోరినట్లుగా తెలుస్తుంది. అది ఇవ్వలేకపోవడంతో నేడు తలపెట్టిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆగిపోయింది. సో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ రాజేంద్రకు విజయ్ లేఖ ఇచ్చారు. మద్దతుగా ఉన్న 118 మంది ఎమ్మెల్యేల పేర్లు గవర్నర్ అడిగినట్లుగా తెలుస్తుంది. అది ఆలస్యం కావడంతో ప్రమాణ స్వీకారానికి తేదీ, సమయాన్ని గవర్నర్ నిర్ణయించలేదని ప్రచారం జరుగుతోంది. సో బేసికలీ కాంగ్రెస్ కు 5 ఎమ్మెల్యేలు ఉండడంతో మరో 6 సభ్యుల బలం టీవీకేకు అవసరం పడుతుంది. అన్నా డీఎంకే నుంచి వచ్చిన టీవీకే నేత సెంగోటాన్ ద్వారా అన్నా డీఎంకే కూటమి పార్టీ ఏఎంఎంకేకు చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు, పీఎంకేలోని 4 మద్దతు కూడగట్టుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్కు మద్దతు విషయంలో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తల మాట చెప్పినా చివరకు మద్దతిచ్చేది లేదని పార్టీ అగ్రనేతలు స్పష్టం చేసేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామితో పొత్తు గురించి చర్చించేందుకు ఆయన ఇంటికి టీవీకి నేతలు ఆదవ్ అర్జున్, బుస్సి ఆనంద్ వేరువేరుగా వెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోయింది. తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నంలో ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే పొత్తులపై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. 2 కూటమి కలిస్తే 120 మంది సభ్యులు ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. సో సీఎంగా పళనిస్వామి అండ్ అలాగే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అటు ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకి అధినేత విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. టీవీకే నుంచి 108 మందే గెలిచారు. సో బేసికలీ విజయ్ 2 స్థానాల నుంచి గెలిచినా అది ఒక్క ఓటే వేయగలరు. టీవీకే బలం 107 గానే లెక్కించాలి. కనీసం మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ఐన్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ విజయ్ కుమార్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో విజయ్ కుమార్ గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు సిచ్యువేషన్ తమిళనాడుకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఉప్పు నిప్పుగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకే ఇప్పుడు కలిసిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అండ్ టీవీకే బల ప్రదర్శన చేసుకోలేకపోతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? శివాని, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇది కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారబోతుంది. సినిమా భాషలో చెప్పాలంటే విజయ్ లాస్ట్ రీల్ వరకు విజయం సాధించగలిగిన యాంటీ క్లైమాక్స్ గా కథ మారబోతున్నదనే సంకేతాలు మనకు అందుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే డెమోక్రసీలో ఎక్కువ సీట్లు సంపాదించడం కాదు, మెజారిటీ సీట్లు సంపాదించాలి. దాని మ్యాజిక్ ఫిగర్ 118 వస్తే తప్ప
తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయడం సాధ్యం కాదు. 117 వచ్చినా గానీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. అంటే నెంబర్ గేమ్ అనేది చాలా కీలకం. దీంతో పాటు ఏంటంటే తమిళనాడులో విజయ్ పార్టీకి 108 సీట్లు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక సీట్లో ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి 107 సీట్లే, ఇంకా 11 సీట్లు కావాలి. కాబట్టి ఈ 11 సీట్లను ఆయన ఖచ్చితంగా అయితే డిఎంకే కూటమి నుంచి కానీ లేదంటే ఎన్డీఏ కూటమి అంటే ఏఐడిఎంకే కూటమి నుంచి కానీ తీసుకోవాలి. ఒకవేళ ఇవాళ మనం మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ టీవీకేకు మద్దతు తెలిపితే అది కూడా ఒక రకంగా వాళ్ళ కూటముల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. అంటే ఎవరు గవర్నమెంట్ ఏర్పాటు చేసినా కానీ అనైతికమైతుంది అక్కడ గవర్నమెంట్. ఓకే, మనకు బయటికి చూసినప్పుడు విజయ్ 107 సీట్లు గెలిచిండు కాబట్టి, ఎక్కువ సీట్లు గెలిచిండు కాబట్టి గవర్నమెంట్ ఆయనది రావాలి అనేది జనరల్ అభిప్రాయం. కానీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ అనేది చాలా కీలకం కాబట్టి విజయ్కి మెజారిటీ రాలేదు. ఈ కారణంగానే గవర్నర్ ఇప్పుడు విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించే అవకాశం లేదు. ఎందుకంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మొదటి నుంచి కూడా రాజ్యాంగం ప్రకారం ఎవరికి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళనే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, అంటే కేంద్రంలో అయితే రాష్ట్రపతి కానీ రాష్ట్రంలో అయితే గవర్నర్ కానీ వాళ్ళను ఇన్వైట్ చేయాలి. కానీ ఏం జరిగిందంటే భారతదేశంలో సంకీర్ణ యుగం ప్రారంభమైన తర్వాత 2 పార్టీలే లేకపోవడం వల్ల, చాలా పార్టీలు ఉండడం వల్ల, తలా కొన్ని సీట్లు రావడం వల్ల ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపించలేదు, అదే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. అప్పుడు ఏం చేశారంటే ఎక్కువ మంది అంటే మెజారిటీ సభ్యుల తనకు మద్దతు ఇస్తున్నట్టు లేఖలు సమర్పించే ఒక సాంప్రదాయాన్ని భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రవేశపెట్టారు. అది కేంద్ర స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ అమలు అవుతున్నది. అందులో భాగంగానే ఇవాళ విజయ్ని కూడా 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నట్టు గవర్నర్ కు లేఖ సమర్పించాల్సిన అవసరం ఉండే. కానీ విజయ్ ఆ మద్దతు సంపాదించడంలో ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్ అయింది. కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 సభ్యులు మాత్రమే. విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఇంకో అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు లెక్క ప్రకారం అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చిన మెజారిటీ బట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు. సో విజయ్ విషయంలో అది జరగట్లేదని భావించొచ్చు అంటారా? అంటే శివాని, ఏం జరిగిందంటే ఇండియన్ డెమోక్రసీలో వాస్తవంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళని ఆహ్వానించాలి. వాస్తవంగా రాజ్యాంగం రాసినప్పుడు ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళే ఆటోమేటిక్ గా మెజారిటీ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేస్తారనే ఉద్దేశంతో రాశారు. కానీ తర్వాత ఏమైందంటే భారతదేశంలో అనేక పార్టీలు రావడం వల్ల, ఉదాహరణకు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పటికీ మెజారిటీ నిరూపించుకోలేకపోవడం వల్ల 13 రోజులకి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మెజార్టీ నిరూపించుకోలేకపోవడం వల్ల వారం రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితిని నివారించడం కోసం భారత పార్లమెంటరీ వ్యవస్థలో కొత్త సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అదే ముందే అంటే గవర్నర్ గాని రాష్ట్రపతి గాని తమకు మద్దతు ఇచ్చే వారి సభ్యుల జాబితాను ప్రకటించాలి, వాళ్ళ నుంచి లెటర్స్ తీసుకోవాలని ఒక సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అదే ఇప్పుడు తమిళనాడులో అమలు చేస్తున్నట్టు అక్కడ ఉన్న గవర్నర్ ఆఫీస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. విజయ్ని కూడా అదే కోరారు. కానీ విజయ్ 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకోవడంలో ఫెయిల్ కావడంతోనే ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది శివాని. ఓకే, సో విజయ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకవేళ కాంగ్రెస్ నుంచి మద్దతు కాకపోయినా అన్నా డిఎంకే నుంచి మద్దతు తీసుకుని ఉంటే ఈ పార్టీకల గవర్నమెంట్ ఫామ్ అయిపోయేదా? కాంగ్రెస్ తో చేతులు కలపడం వల్లే ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నామా? అంటే విజయ్ చేసిన అంటే ఆయన స్ట్రాటజీ అనుకోవచ్చు, ఆయన తప్పు కూడా అనుకోవచ్చు, లేకుంటే ఏదైనా అనుకోవచ్చు. ఆయన మొదటి నుంచి కూడా అటు అన్నా డిఎంకేకు ఇటు డిఎంకేకు నేను సమదూరం పాటిస్తా అని చెప్తూ వచ్చారు. ఎట్ ది సేమ్ టైం బీజేపీని తన సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించుకున్నారు. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించుకొని డిఎంకే అన్నా డిఎంకేలు ఇద్దరు రాజకీయ శత్రువులు అన్న తర్వాత ఆ 3 పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోను అని మొదటి నుంచి చెప్తున్నారు. ఆయన అంతో ఎంతో మొదటి నుంచి కూడా సాఫ్ట్ కార్నర్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలతోనే. ఆ కమ్యూనిస్టులు కాంగ్రెస్ అయితే ఇప్పటికే విజయ్ కి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టుగా మనకు అర్థమవుతున్నది. కమ్యూనిస్టులు మాత్రం ఇంకా డిఎంకేతో ఉండడానికి సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో విజయ్ మొదటి నుంచి కూడా అటు బీజేపీ ఇటు డిఎంకే ఏఐడిఎంకే 3 పార్టీలకు దూరం అని ప్రకటించుకోవడం వల్ల ఇప్పుడు ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ప్లేట్ ఫిరాయించి నేను డిఎంకే మద్దతు ఏఐడిఎంకే మద్దతు తీసుకుంటా అంటే ప్రజల్లో చులకనైపోతారనే ఒక ఫీలింగ్ కూడా విజయ్కి ఉండవచ్చు. అందుకే గెలిచిన తర్వాత కూడా ఏఐడిఎంకే డిఎంకే తోని పొత్తుతో కాకుండా కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన భావించారు శివాని. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు.
సో రైట్, అసలు ఉప్పు నిప్పులా ఉన్న డిఎంకే అన్న డిఎంకే పార్టీ నిజంగానే కలుసుకోబోతున్నాయా? టీవీకి పరిస్థితి ఏంటి? ట్రాక్ చేద్దాం. ఇదే అంశంకి సంబంధించి మా కరెస్పాండెంట్ గోపీనాథ్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ షార్ట్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి ఐ న్యూస్.